శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం డిసెంబర్ నెల మాస ఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మేషరాశి అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉండేటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మేషరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహ గతులను కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో రవిబుధులు, ధనుసులో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహు సంచరిస్తున్నారు. రవి శుక్రుల యొక్క స్థానమార్పు అనేటువంటిది కూడా ఈ మాసం జరుగుతోంది. అయితే ఈ మాసం రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు నీచ స్థానంలో ఉండడం వల్ల ఇక్కడ ఈ మాసం అధిక భాగం వృషభ రాశి వాళ్ళకి, అధిక రంగాల వాళ్ళకి, ఎక్కువ మందికి అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. కానీ కొన్ని విషయాల్లో మేషరాశి వాళ్ళకి, కొంతమందికి కొన్ని సందర్భాల్లో మరి ముఖ్యంగా కాస్త మనం జాగ్రత్త గమనించినట్లయితే గృహ సంబంధమైన విషయాల్లో కానీ, మాతృ సంబంధమైన విషయాల్లో కానీ, సుఖ సంబంధమైన విషయాల్లో కానీ, ఇటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ప్రత్యేకమైనటువంటి రంగాల వాళ్ళకి కొన్ని ఇబ్బందులు రాశ్యాధిపతి నీచిపట్టడం వల్ల కలిగే పరిస్థితులు ఉన్నాయి. కనుక ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి, ఏ రకమైన ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి, ఏ ఇబ్బంది వచ్చినటువంటి వాళ్ళు ఏ పరిహారాలు చేసుకోవాలి, ఇటువంటి అనేక అంశాలని ఈ వీడియో చివరిలో మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మరిన్ని శుభ ఫలితాలు రాబట్టుకోవడం కోసం ఈ మేషరాశి వారు ఈ మాసం కుజ రాహువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకున్నట్లయితే ఈ 2024 సంవత్సరం చివరి నెల అయినటువంటి డిసెంబరు మీ జీవితంలో మంచి అద్భుతమైనటువంటి సంతోషకరమైన మరుపురాని నెలగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే ఈ మాసం మేషరాశి విద్యార్థుల విషయంలో విద్యాయోగం చాలా బాగుంది. విద్యార్థులు అనుకోని ఫలితాలను సాధించగలుగుతారు, అత్యున్నతమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. మీరు కోరుకున్నటువంటి విద్యను అభ్యసించగలుగుతారు, కోరుకున్న యూనివర్సిటీస్లో చేరగలుగుతారు. ఇటువంటి శుభ ఫలితాలు వస్తున్నాయి. అలాగే ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా సకాలంలో చేతికి అందుతాయి. మీరు మీ కార్యాలయ ప్రదేశంలో అంటే మీ వర్క్ ప్లేస్లో చక్కగా మీదైనటువంటి ముద్రను వేయగలుగుతారు, అందరినీ ఒక గాట తీసుకురాగలుగుతారు. ఈ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అనేక అక్రమాలకి చెక్ పెట్టగలుగుతారు. మీదైనటువంటి అధికార ముద్రని మీ కార్యాలయంలో చూపించగలుగుతారు. ఇటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మేషరాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మీరు పట్టిందల్లా బంగారంగా ఉంది. ప్రజల్లో కానీ, మీ పార్టీలో కానీ, చివరికి ప్రతిపక్ష పార్టీల్లో కానీ మీదైన ముద్రను వేసి చక్కగా ఆశ్చర్యానికి గురి చేస్తారు, మంచి ఫలితాలని సాధించగలుగుతారు. ఇకపోతే ఈ మేషరాశి రైతుల విషయానికి వచ్చేటట్లయితే ఎరుపు పంటలు లాభసాటిగా ఉన్నాయి. ఈ మాసం కానీ, ఈ సంవత్సరం కానీ ఎరుపు పంటలు మీకు చక్కగా లాభాలను ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. వ్యవసాయం అనేటువంటిది ఎదుటి వాళ్ళకి చేసేటువంటి సాయం. కనుక మేషరాశి వాళ్ళు ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా సరే రైతులు ముఖ్యంగా వ్యవసాయం మానవద్దు. రాబోయే కాలం అంతా కూడా వ్యవసాయానిదే. భూముల్ని అమ్ముకోవడం అనేటువంటి విషయం పొరపాటును కూడా చేయవద్దు. ఇది జరిగి తీరుతుంది, ఇది నిస్సంశయంగా జరుగుతుంది. ఇకపోతే ఈ మేషరాశి సినిమా, టీవీ రంగ కళాకారుల విషయానికి వచ్చేటట్లయితే మీరు ఊహించని ప్రాజెక్ట్స్ కూడా మీ చేతికి అందటం మీకు అత్యంత ఆనందాన్ని ఇస్తుంది. దానివల్ల మీకు పేరుకు పేరు, డబ్బుకు డబ్బు రెండూ కూడా ఒకేసారి రావడం కూడా మీకు అత్యంత ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇకపోతే ఈ మాసం ముఖ్యమైనటువంటి బాధ్యతల్ని సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. పెద్ద పదవులు వరిస్తాయి. అయితే పొగడతలకు గనక లొంగిపోయేటట్లయితే కొంత ఇబ్బంది పడతారు. అనవసరంగా మోసపోవటం అనేటువంటిది జరుగుతుంది. ఈ విషయంలో మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి పట్టుదలలకు పోవద్దు, ధన నష్టం కలుగుతుంది. ఏదైనా సరే ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడేటట్లయితే కొంత సామరస్యంతో పరిష్కరించుకోండి. కోర్టు కేసులని అనవసరమైనటువంటి పట్టుదలకి పోయేటట్లయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి. సమాజంలో ప్రముఖులుగా మీకు ఒక చక్కటి గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. స్త్రీ మూలక తగాదాలు రాకుండా చూసుకోండి. చక్కగా పాజిటివ్ దృక్పథం పెరుగుతుంది. మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఒకేసారి మల్టీ టాస్క్ చేస్తారు. అంటే 2 లేదా 3 వృత్తుల ద్వారా ఆదాయ మార్గాల్ని పెంపొందింపజేసుకుంటారు. తద్వారా ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. శుభకార్య పరంపర అనేటువంటిది పెరుగుతుంది. కనుక ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేషరాశి వాళ్ళు మరింత
పాజిటివ్ దృక్పథంతో ఈ మాసం ముందుకు దూసుకువెళ్ళవచ్చు. ఇకపోతే మీరు కుజగ్రహ అనుగ్రహం కోసం చేయవలసిన పరిహారాలు ఏమిటనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కుజగ్రహం కోసం అంటే కుజగ్రహం యొక్క అనుకూల దృష్టి కోసం, కుజగ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కుజగ్రహానికి సంబంధించినటువంటి గ్రహ మంత్రాన్ని అలాగే జపింప చేసుకుని అలాగే కందుల్ని గనక దానం ఇచ్చేటట్లయితే చక్కటి పరిహారం అనేటువంటిది లభిస్తుంది. ఒకవేళ ఇది చేయలేని వాళ్ళు చేయవలసిన పరిహారాలు కూడా మీకు ఇప్పుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మొదటిగా పక్షులకి ఆహారం వేయండి. పక్షులకు ఆహారం వేస్తే కుజగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొక చిన్న పరిహారం గురించి ఇప్పుడు గమనిద్దాం. అదేమిటంటే మీ దగ్గర ఎప్పుడు కూడా ఒక చతురస్రాకారపు ఒక వెండి డాలర్ని ఉంచుకోండి. లేదా దాన్ని మెడలో ధరించినా పర్వాలేదు, లేదా మీ బిలాంగింగ్స్లో పర్సులో ఉంచుకున్నా పర్వాలేదు. ఇలా చేసేటట్లయితే కుజగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. రాహు యొక్క అనుగ్రహం కోసం మీరు చేయవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను. వాటిల్లో మొదటగా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో రాహుకి జపం చేయించి మినుములు దానం ఇచ్చేటట్లయితే రాహుగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. ఇది దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కానీ లేదా ఏదైనా సరే శివాలయంలో నవగ్రహాలయంలోనే చేయాలి. అలా కాకుండా ఇంట్లో చేసుకోవడానికి కుదరదు. ఒకవేళ ఇంట్లో మీరంతా మీరుగా పరిహారాలు చేసుకోవాలంటే చేసుకోదగినటువంటి సులభమైన పరిహారాలను ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. రాహు యొక్క అనుగ్రహం కోసం వెండి ఉంగరాన్ని ధరించండి, లేదా వెండి గోళీలు 4 తీసుకుని మీ క్యాష్ కౌంటర్లో పెట్టుకోండి. అలాగే మీరు రాహు యొక్క అనుగ్రహం కోసం మీరు వివాహితులు కనుక అయ్యేటట్లయితే మామగారింటితో అంటే పిల్లనిచ్చినటువంటి మామగారింటితో సత్సంబంధాలను ఏర్పరచుకోండి. వాళ్ళతో గొడవలు లేకుండా ఇబ్బందులు లేకుండా చూసుకోండి. అలాగే ఇక్కడ మా శనివద్ రాహువు కుజవత్ కేతువు అంటారు. అంటే శనిలాగానే రాహువు యొక్క ఫలితాలు ఉంటాయి. కనుక నల్ల నువ్వులు మినువులు దానం చేసినా కూడా రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను పరిశీలించి చెప్పినటువంటి పరిహారాలన్నింటినీ చక్కగా చేసుకుని మేషరాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.